ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనం అంత్యక్రీస్తు గురించి మాట్లాడుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడ ముందు తన ఉక్కు పిడికిలితో ఈ ప్రపంచాన్ని అణువణువున నిరంకుశత్వంతో శాసించబోయే ఒక మహానియంత గురించి బైబిల్ ప్రవచనాలు హెచ్చరిస్తున్నాయి. నెబుకద్నెజరు నుండి నెపోలియన్ వరకు ఈ ప్రపంచంలో ఎంతోమంది నియంతలను చూసింది, కానీ రాజ్యాధికారాన్ని తన పాదాక్రాంతం చేసుకోవడంలో, వ్యవస్థలను తన కనుచూపుతో నియంత్రించడంలో, ప్రపంచ ప్రజలను తన సమ్మోహన శక్తితో మభ్యపెట్టడంలో వారందరూ ఇతని ముందు దిగదుడిపే. ఇప్పటి వరకు చరిత్ర చూసిన నియంతలు ఒక దేశానికో ఖండానికో పరిమితమయ్యారు, కానీ ఈ మహానియంత ప్రపంచ దేశాలన్నిటినీ శాసిస్తాడు. రాజకీయ వ్యవస్థతో పాటు ఆర్థిక, సామాజిక, వైద్య, విద్య, ఆరోగ్యం, ఆహారం, మతము మొదలైన అన్నిటినీ తన గుప్పిట బిగిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు బైబిల్లోని ముఖ్య ప్రవక్తలందరూ ఇతన్ని గూర్చి తెలియజేశారు. ఇతనికి గల పేర్లు పాపపురుషుడు, నాశనపాత్రుడు, ధర్మవిరోధి, చిన్న కొమ్మ, వచ్చునట్టి రాజు, ఇష్టానుసారంగా జరిగించే రాజు, బుద్ధిలేని కాపరి, క్రూర మృగం, క్రీస్తు విరోధి. ఇతను ఏకచక్రాధిపత్యాన్ని మార్గంగా ఎంచుకుంటాడు. యుద్ధాలు, అశాంతితో ఉడిగిపోయి విసిగిపోయి ఉన్న ఆధునిక ప్రపంచానికి కల్లబొల్లి కబుర్లు చెప్పి తన వశం చేసుకుంటాడు. మనం చూసుకుంటే 2 తెస్సలోనికీయులు 2వ అధ్యాయం 3వ వచనం చూసుకుంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మొదట భ్రష్టత్వం సంభవించి నాశనపాత్రుడగు పాపపురుషుడు బయలుదేరితేనే కానీ ఆ దినము రాదు అని అంటున్నాడు ప్రభు. మొదటి శతాబ్దంలో సంఘం వారు క్రీస్తు నామం నిమిత్తం చాలా శ్రమపడబెట్టారు. యేసు రెండవ రాకడలో తాము ఎత్తబడలేదని, 7 ఏళ్ల శ్రమల కాలంలో వీరు ప్రవేశించామని వీరు చాలా వ్యధ చెందుతూ ఉంటారు. ఉగ్రత దినం తమ మీదికి వచ్చేసిందని వారు బెంబేలెత్తిపోతారు. ఆ సమయంలో వారి అనుమానాలు నివృత్తి చేయడానికి అపోస్తలుడైన పౌలు గారు వారికి ఒక పత్రికను రాస్తాడు. అదే తెస్సలోనికీయులు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం అదే. ఇక్కడ పౌలు ఏమంటున్నారంటే, మొదట భ్రష్టత్వం సంభవిస్తుంది, అనగా మొదట ఉన్న విశ్వాసాన్ని మనం కోల్పోవుట. ఈ భ్రష్టత్వము మనిషిని స్వార్థంలో పడేస్తుంది. దేవుని ఆజ్ఞల కంటే తమ ఇష్టాలు తీర్చుకోవడానికే ప్రజలు ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటారు. దేవుని వాక్యం విసర్జించడం వల్ల కలిగేదే భ్రష్టత్వము. భ్రష్టత్వము మొదటి నుంచి ఉన్నప్పటికీ క్రీస్తు విరోధి కాలంలో ఇది పరాకాష్ఠకు చేరుతోంది. ఇక్కడ మళ్ళీ 2 తెస్సలోనికీయులు 2:4 ఏది దేవుడు అనబడునో దానంతటికీ పైగా వాడు తన్ని తానే హెచ్చించుకొనుచు తాను దేవుడని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండు గనక ఏ విధముగానైనను ఎవ్వడునూ మిమ్మును మోసపర. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనం అంత్యక్రియ